బీజేపీ జాతీయ పార్టీ పిలుపు మేరకు అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో అడ్డతీగల మండలంలో తుంగమడుగుల డి రామవరం సెంటర్లో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్డీఏ కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి అభినందనలు తెలిపారు. అలాగే తేదీ 17 సెప్టెంబర్ నుండి 2 అక్టోబర్ వరకు సేవా పక్షోత్సవాల కార్యక్రమంలో భాగంగా అడ్డతీగల మండలంలో ఉన్న బీజేపీ కార్యకర్తలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు, వైద్య సిబ్బందికి పళ్లు, బ్రెడ్, గ్లూకోజ్ డ్రింక్స్ పుట్టినరోజు సందర్భంగా పంపిణీ చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అలాగే ఈరోజు మన అడ్డతీగల మండలం అల్లూరు సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలంలో అక్కడ కేక్ కటింగ్ డి రామవరం సెంటర్లో కేక్ కటింగ్ చేయడం జరిగింది. అలాగే మండల హెడ్ క్వార్టర్లో ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న రోగులకు అందరికీ బ్రెడ్, తర్వాత స్కూళ్ళు, తర్వాత జ్యూసు ఇవన్నీ ఇచ్చి వాళ్ళకి ఆరోగ్యాల విషయాల్లో జాగ్రత్తగా ఉండమని చెప్పడం జరిగింది. అదేవిధంగా సేవా పక్వాడ కార్యక్రమం భాగంగా ఈ నెల 17 అంటే ఈ రోజు పురస్కరించుకొని అక్టోబర్ 2వ తారీఖు వరకు అనేక సేవా కార్యక్రమాలు అంటే స్వచ్ఛ భారత్, బ్లడ్ క్యాంపు, అలాగే జయంతిలు, అలాగే మొక్కలు నాటడం ఇటువంటి సేవా కార్యక్రమాలన్నీ ఈరోజు పురస్కరించుకొని అక్టోబర్ 2వ తారీఖు వరకు మేము బీజేపీ కార్యకర్తలమందరం ఒక నినాదం పలికి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే అదేవిధంగా ఈరోజు ఈ హాస్పిటల్కి వచ్చి ఆరోగ్య విషయాల్లో రోగులకందరికీ, పేషెంట్లకందరికీ ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండమని, అలాగే ప్లాస్టిక్ ఎక్కువగా వాడొద్దని చెప్పడం జరిగింది. దాంతో పాటుగా మనకు ఎక్కడ పడితే అక్కడ డ్రింకులు విపరీతంగా తాగేస్తున్నారు. డ్రింకుల వల్ల డ్రింకుల్లో చాలా కెమికల్ ఉంటుంది, మనకి తెలియని కెమికల్ ఉంటుంది. ఆ కెమికల్ వల్ల మనం కొనుక్కొని మనం తాగి మన ఆరోగ్యాలు మనమే పాడు చేసుకున్న వాళ్ళం అవుతున్నాం. ఈ విషయాలన్నీ ఈ హాస్పిటల్లో ఉన్న పేషెంట్లకు అందరికీ సూచించడం జరిగింది. అలాగే ఈ మనం రసాయన ఎరువులు కాకుండా కషాయ ఎరువులతో పండించిన పంటలు మనము తినాలి. ఎందుకంటే ప్రకృతి వ్యవసాయం భాగంగా మనకు కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారు మన ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా, అలాగే మన టీడీపీ సీఎం నారా చంద్రబాబు గారు ఈ విషయం కోసం ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి వ్యవసాయం చేయమని ఆర్గానిక్. అందరికీ నమస్తే. ఈరోజు ఏదైతే మన అడ్డతీగల మండలం ఉందో మండలంలో మండల కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన యొక్క నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా సేవా పక్వాడ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రతి ఒక్క మండల కమిటీలో ఉన్నటువంటి మండల సభ్యులకి, బూత్ అధ్యక్షులు వారందరికీ కూడా తెలియపరచాలని మండల కార్యశాల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడ చర్చించుకున్న విషయాలు ఏంటంటే నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 2 వరకు అనేక రకాల సేవా కార్యక్రమాలు ఉన్నాయి. సేవా కార్యక్రమాలు ఒకటిగా ఏవైతే మనము ఈ మండల స్థాయిలో కానీ, ఒక జిల్లా స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ ఏ కార్యక్రమాలు ఏ రకంగా నిర్వహించాలని దాని మీద చర్చించుకోవడం జరిగింది. ఏదైతే బూత్ స్థాయిలో చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా బూత్ స్థాయిలో ఉన్న బూత్ అధ్యక్షుల వారికి, అలాగే మండల కమిటీ వారికి చెప్పడం జరిగింది. అలాగే మండల ఇన్ఛార్జీలు ఏదైతే సేవా పక్వాడ ఇన్ఛార్జీలు 3 ఉన్నారు మండలంలో, 3 సమక్షంలో ఈ కార్యక్రమాలు ఏది కూడా తప్పిపోకుండా ప్రతి ఒక్కరు కూడా నిర్వహించాలనే విధానంగా చెప్పుకోవడం జరిగింది. అయితే బూత్ స్థాయిలో కార్యక్రమాలు మనము దీన్ దయాళ్ పండిత్ గారి యొక్క జయంతిని ప్రతి ఒక్క బూత్ స్థాయిలో పూలమాల వేసి వారి యొక్క జీవిత చరిత్రను ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క బూత్ స్థాయిలో తెలియపరచాలనేది కార్యక్రమం ఒకటి చెప్పడం జరిగింది. అదేవిధంగా
మన యొక్క గాంధీ జయంతి కార్యక్రమం ఏదైతే ఉందో 2వ తారీఖున ఆ కార్యక్రమాన్ని కూడా పూలమాల వేసి వారి యొక్క విషయాలను కూడా తెలియపరచాలి. అదే రోజు మన యొక్క గాంధీ గారి యొక్క ఖాదీ వస్త్రాలు ఏదైతే ఉన్నాయో వారు ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క షాపులకు వెళ్ళి ఖాదీ వస్త్రాలు కొనుగోలు చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఒక ఖచ్చితమైన కొనాలనే దిశానిర్దేశం చేయడం జరిగింది. అదేవిధంగా నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా ప్రతి మండల స్థాయిలో మాట్లాడతానే దగ్గరికి అందరికీ నమస్కారం. కురసం రాజబాబు, అడ్డతీగల మండల బీజేపీ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం ఈ రామవరం పంచాయతీ అనుకులపాలెం గ్రామంలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పెన్షన్ కార్డు, రేషన్ కార్డులు పంపిణీ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్డులు మనకి ఎంతో ఉపయోగకరం. చాలా జాగ్రత్తగా ఉంచుకొని దీన్ని వినియోగించుకోవాలి. అలాగే రేషన్తో పాటు తర్వాత హౌసింగ్కు పెట్టుకోవచ్చు, రేషన్ తీసుకోవచ్చు, హౌసింగ్ పెట్టుకోవచ్చు. అలాగే మనం ఇక్కడ మహిళలు ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలనుకుంటే కనుక మనం బస్సు పాసు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఈరోజు ఇక్కడ అనుకులపాలెం గ్రామంలో రేషన్ కార్డులు పంపిణీ ఇవ్వడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. Yeah.